విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో వాహనాలు నిర్దేశించిన వేగ పరిమితిని మించినట్లయితే కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వేగ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. వాహనాలను అధిక వేగంతో నడపడం ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు సిపి శంకబ్రత బాగ్చి ట్రాఫిక్ పోలీసులకు 3 లేజర్ గన్స్ ను అందజేశారని చెప్పారు. ఈ లేజర్ గన్స్ ద్వారా వేగ పరిమితి దాటిన వాహనాల ఫోటోలు తీసి యజమానులకు జరిమానాతో కూడిన చలాన్లు జారీ చేస్తామని వెల్లడించారు. రెగ్యులర్ గా మాకు రెగ్యులర్ గా ఈ ఓవర్లోడ్ కేసెస్ అయితే మాత్రం ఆటోస్ మీద పెట్టడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళకు కూడా చెప్పడం కూడా జరుగుతుంది. ఎక్కడైతే సర్వీసెస్ రోడ్స్ ఎక్కడైతే ఉన్నాయో సర్వీస్ రోడ్లే వాడమని చెప్తున్నాము. బీఆర్ ఏదైతే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్ లో కూడా వాళ్ళు ఎలా చేయకుండా చూస్తున్నాము. సపోజ్ ఏంటంటే ఇన్ కేసు రోడ్డు ఖాళీగా ఉండి చేసి అప్పుడు ఒకవేళ ఆ టైంలో ఒకవేళ ట్రావెల్ చేస్తే చేస్తున్నారు. అదర్వైజ్ ఏంటంటే పీక్ అవర్స్ కానీ తర్వాత ఇంపార్టెంట్ టైమ్స్ లో మాత్రం వాళ్ళకి సర్వీస్ రోడ్ లోకి పంపిస్తున్నాం. మాక్సిమం 2 వీలర్ అండ్ ఆటోస్ కూడా ప్రత్యేకమైన నిఘా ఉంది. దాని మీద తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీద మాత్రం ప్రత్యేకమైన నిఘా అయితే మాత్రం ఉంది. తర్వాత ఏంటంటే 11-12 దాటిన తర్వాత కంప్లీట్ గా అది క్లోజ్ చేయడం కూడా జరుగుతుంది. ఏదైతే అక్కడ రేసింగ్ గట్ట చెందుతారని చెప్పేసి తర్వాత ముందస్తు చర్యలో భాగంగా ఒకవేళ టు ప్రివెంట్ ది రోడ్ యాక్సిడెంట్స్ అని చెప్పేసి కొంతమేరకు ఏంటంటే అప్పుడప్పుడు కొద్దిగా క్లోజ్ చేయడం కూడా జరుగుతుంది. సాటర్డే అండ్ సండే కూడా క్లోజ్ చేసేస్తున్నాం కూడా. బాగానే పెడుతున్నాం మేము. రెగ్యులర్ గా మాకు రెగ్యులర్ గా ఈ ఓవర్లోడ్ కేసెస్ అయితే మాత్రం ఆటోస్ మీద పెట్టడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళకు కూడా చెప్పడం కూడా జరుగుతుంది. ఎక్కడైతే సర్వీసెస్ రోడ్స్ ఎక్కడైతే ఉన్నాయో సర్వీస్ రోడ్లే వాడమని చెప్తున్నాము. బీఆర్ ఏదైతే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్ లో కూడా వాళ్ళు ఎలా చేయకుండా చూస్తున్నాము. సపోజ్ ఏంటంటే ఇన్ కేసు రోడ్డు ఖాళీగా ఉండి చేసి అప్పుడు ఒకవేళ ఆ టైంలో ఒకవేళ ట్రావెల్ చేస్తే చేస్తున్నారు. అదర్వైజ్ ఏంటంటే పీక్ అవర్స్ కానీ తర్వాత ఇంపార్టెంట్ టైం